మరి విహెచ్ సంగతి ఏమైంది? విహెచ్ వి హనుమంతరావు తెలంగాణ అప్పుడు ఏదో చాలా ఇది చేస్తుండే కదా, ఇప్పుడు యాక్టివ్ పాలిటీషియన్ అనుకుంటా. ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ ఐ డోంట్ నో వాట్ ఈజ్ అప్ టు నో. ఎనీవే అది జస్ట్ వన్ ఎపిసోడ్. సో దెన్ వారం రోజులు ఆవిడతో ఇచ్చేసి ఆవిడ క్యాంపెయినింగ్ స్టైలు ప్లేను నాగ్పూర్లో దిగే ముందట అక్కడ లోకల్ లీడర్స్ అందరిని పిలిపించుకొని తన రూమ్లో కూర్చుండబెట్టుకొని ఒక క్యాబిన్ లాగా ఉంటుండే. పైలట్ ఇక్కడ ఇది ఫాకర్ ఫ్రెండ్షిప్ ప్లేన్ చిన్నగా ఉంటుంది, అది పైన ఒకటి క్యాబిన్ క్రియేట్ చేసింది. అక్కడ ఇందిరాగాంధీ కూర్చుంటుంది, మీటింగ్ చేయడం అది ఇది. తర్వాత మేము వెనకాల అన్నమాట. అయితే అక్కడ పోయేటప్పుడు అక్కడ ప్లేన్ దిగే ముందట నేను ఏ విషయాల గురించి మాట్లాడాలా, నాగ్పూర్లో మహారాష్ట్రలో ఏంటి సమస్యలు, ఎట్లా చేస్తే బాగుంటుంది అని డిస్కస్ చేసి ఆమె ఒక ఫ్లాస్క్లో వేడి నీళ్ళు పసుపు కలుపుకొని పెట్టుకుంటుండే. తర్వాత రిఫ్రెష్ అయ్యి వాష్రూమ్ పోవడము అది ఇది చేసుకొని దానిలో నుంచి కొంచెం నీళ్ళు తాగి, ఎందుకంటే గొంతు రోజు ఎన్నో ఉపన్యాసాలు ఇవ్వాలి కదా, కాకుండా అట్లా చేస్తుండే. సో ఇదంతా గ్రాఫిక్గా డిస్క్రైబ్ చేస్తూ తర్వాత మీటింగ్కి పోయే ముందర ఆవిడ ఏం చేస్తుండే, మీటింగ్లో ఉపన్యాసం చెప్పి అక్కడ లోకల్ ఇష్యూ గురించి మాట్లాడి తర్వాత ఓట్ ఫర్ ద హ్యాండ్ సింబల్ హస్తం గుర్తుకే మన ఓటు అని అక్కడి భాషలో రాయించుకొని ఆమె అంటుండే అనమాట. జై హింద్ జై హింద్ అంటే మజా నీ ఆవర్ ఎక్ బార్ బోలో 3 సార్లు అంటుండే అనమాట. దట్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఇస్తే నేను ఒక ఆర్టికల్ 3 పేజీల ఆర్టికల్ రాశాను అనమాట. దాంట్లో లాస్ట్ పారాగ్రాఫ్లో నేను రాశాను, నేను వారం రోజులు ఇందిరాగాంధీతో దేశం అంతా తిరిగి వచ్చాను, ఇన్ని వేల కిలోమీటర్లు అని ఒక మ్యాప్ కూడా ఇచ్చిండు, ఎక్కడెక్కడ మీటింగ్స్ అయితే అని చేసి. అయితే జనాలు దేశం అంతటా ఈ మీటింగ్స్ అటెండ్ కావడము, వాళ్ళ స్పందన ఎలా ఉంది, ఏం కథ అది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది రాబోయే ఎలక్షన్లలో ఈవిడ మంచి మెజారిటీతోని గెలిచే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ ప్రపంచ చరిత్రలో 3 నాయకులు ఉన్నారు హిస్టరీలో, వాళ్ళను జనాలు నచ్చారు, ఏదో కారణాల వల్ల వాళ్ళ జనాల గుడ్విల్ కోల్పోయారు, కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు వాపసు వచ్చారు. విన్స్టన్ చర్చిల్, నెపోలియన్ బోనపార్ట్, చార్ల్స్ దిగాల్. అయితే ఈ 3 మళ్ళా అధికారంలోకి రావడం కోసం కనీసం 10 ఏళ్ళైనా తిప్పలబడ్డారు. కానీ దిస్ లిటిల్ ఉమెన్ కాల్డ్ ఇందిరా గాంధీ ఈజ్ కమింగ్ బ్యాక్ టు పవర్ ఇన్ 30 months ఫ్లాట్, అండ్ దట్ షూర్లీ విల్ బి ఎ వరల్డ్ రికార్డ్. ఐ ఎండెడ్ మై ఆర్టికల్ లైక్ దట్ అనమాట. Caused a sensation in the country. Then heading ఏమిటి? స్టైల్ అండ్ స్టామినా. నేను తీసిన ఫోటోల్లో వచ్చింది. నేను నాకు లండన్లో ఉన్నప్పుడు ఒక కెమెరా కొనుకొచ్చుకున్నాను. ఐ యూజ్ దట్ కెమెరా అండ్ ఆల్ దట్. ఎనీవే, సో ఇందిరాగాంధీ అప్పుడు కలకట్టాలో క్యాంపెయిన్ చేస్తుండే. ఎవరో ఆవిడ అసోసియేట్ తీసుకుపోయి ఇండియా టుడే ఆర్టికల్ ఆవిడ చూపించాను. కవర్ పేజ్. దిస్ వాజ్ నాట్ ఎ కవర్ స్టోరీ, ఐ డోంట్ రిమెంబర్ నో, బట్ ఇట్స్ ఎ 3 page ఆర్టికల్ ఇన్సైడ్. ఆవిడ చదువుకున్నదంట, చదివి నవ్వుకున్నదంట. ఇప్పుడు మన ప్లేన్లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఆర్టికల్ చదవమని చెప్పండి అని చెప్పి అందరితో చదివించుకున్నదంట ఆర్టికల్. అయితే మేము నెక్స్ట్ ఇష్యూ ప్లాన్ చేస్తుంటాం. అప్పుడు ఫార్ట్నైట్లీ 15 రోజులకు ఒకసారి వస్తుంది పక్షపత్రిక. ఎప్పుడు అన్నమాట ఎడిటోరియల్ మీటింగ్ చేస్తుంటాం, ఏ కరస్పాండెంట్ నుంచి ఏ ఆర్టికల్ తెప్పించాలా ఏం కదా అట్లాంటిది. మీటింగ్లో ఉన్నప్పుడు నా సెక్రటరీ పిఏ వచ్చేసి, సార్ ఇందిరాగాంధీ ఆఫీస్ నుంచి వద్దు, ఫోన్ వచ్చేది మీతో మాట్లాడాలి. నేను అన్నాను మెసేజ్ తీసుకో, నేను మీటింగ్ అయిపోయిన తర్వాత అటెండ్ చేస్తానంటే, ఇందిరాగాంధీ పేరు విని అరుణ్ పురి అన్నాడు, లేదు వెంకట్ నువ్వు పోయి ఏమిటి కథ తెలుసుకో అని. అంటే నేను వేరే రూమ్లోకి పోయి మెసేజ్ తీసుకున్నప్పుడు హలో అని అంటే, హలో వెంకట్జీ నమస్కార్,
नमस्कार, आप कौन? मैं यशपाल कपूर बोल रहा हूँ. यशपाल कपूर was a close associate, a PA type of man అనమాట. ఇందిరాగాంధీతో పనిచేశాడు, అంతకుముందు నెహ్రూ గారితో కూడా పనిచేసింది అనమాట. అసలు ఈ యశ్పాల్ కపూరు రాయబరేలీ కాన్స్టిట్యుయెన్సీలో 77 ఎలక్షన్లలో, అది 75లో ఎలక్షన్ చేసినప్పుడు ఒక ప్రభుత్వ కారులో తిరుగుతుండే ప్రచారం కోసం. దానిని బట్టి ఇందిరాగాంధీ ఎలక్షను ఇన్వాలిడ్ అని అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చండి. ఆ మనిషి ఇతను యశ్పాల్ కపూర్. ఓహో, ఇతనే కారకుడు. ఓకే. సో అతను అన్నాడు, मैं यशपाल कपूर बोल रहा हूँ, शायद आप मेरा नाम तो सुने ही होंगे. भाई साहब, आपका नाम कौन नहीं सुना है? राजनारायण यशपाल कपूर. वेंकट जी, मैडम ने कहा कि आपको फ़ोन करने खास और आपको धन्यवाद करने के लिए. I said, क्यों? नहीं, अब सारी हिंदुस्तान ये समझ रहा है कि कोई भी मेजॉरिटी जीतने वाला नहीं है इस चुनाव में, और किसी को भी 200 सीट से ज़्यादा नहीं मिलेंगे, लेकिन आप हिम्मत दिखाए और आप कह रहे हो कि इंदिरा गांधी अच्छी मेजॉरिटी से इलेक्शन जीत के फिर से प्रधानमंत्री बनने की संभावना है. तो मैडम हैरान हो गई है और खुश भी हो गई है. उन्होंने कहा कि आपको टेलीफोन करके थैंक यू बोलो. సో నేను అన్నాను, అగర్ ముझे ऐसा लगता कि ఆవిడ ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని అంటే అప్పుడు అది కూడా రాస్తుంటుంది కదండి అని అంటే, అది వేరే ముచ్చట్లేండి. సో అతను అన్నాడు, सुना है कि आप इंदिरा जी से मिलना चाहते थे इंटरव्यू करने के लिए. हाँ, जब हम मद्रास से वापस आ रहे थे वो इलेक्शन कैंपेन के समय, मैं इंदिरा जी से इंटरव्यू मांगा था, लेकिन वो कह रही थी कि मैं बहुत थक गई हूँ, तो मेरे लिए समय दे नहीं पाई है. तो क्या आप अभी भी इंदिरा जी से इंटरव्यू करना चाहेंगे? ఇప్పుడు కూడా ఇందిరాగాంధీ గారితో మాట్లాడాలని మీకు ఉన్నదా ఇష్టం అంటే, ఏమయ్యా ప్రపంచంలో ఎవరైనా జర్నలిస్ట్ ఉంటాడా ఇందిరాగాంధీతో ఇంటర్వ్యూ వద్దనేవాడు? మామూలు విషయమా అంటే ఇక నవ్వి, अच्छा हम आज दोपहर में कानपुर जा रहे हैं, वो उसी प्लेन में जहाँ हम घूमे थे, कि इंदिरा जी वहाँ से ज्वाइन करके हम फिर नॉर्थ इंडिया में मध्य प्रदेश, उत्तर प्रदेश, फिर पंजाब जाएंगे. तो हवाई जहाज़ में उड़ते समय आपके लिए समय निकाल के इंदिरा जी आपसे मिलेंगे. सो आई सेड ओके. तो अगर आप आना चाहते हैं तो आप 3 बजे दिल्ली एयरपोर्ट टेक्निकल एरिया पहुंच जाइए ना. ठीक है. देन आई गो टू अरुण पुरी. I said, are you interested in interview with Indira Gandhi? He said, yes, of course. So I need a tape recorder. In those days, you didn't have those small tape recorders. చిన్నవండి. నేషనల్ ఎకో ఇంత పెద్ద పెద్దగా ఉంటుండే అనమాట. సో ఏదో ఒకటి టేప్ రికార్డర్ పట్టుకొచ్చి ఇచ్చారు నాకు. దెన్ ఆఫీస్ నుంచే నాకు ఎయిర్పోర్ట్ పోవాల్సి వచ్చింది. సో నేను నా భార్యకి టెలిఫోన్ చేసి నా షేవింగ్ కిట్, నా ఒక షర్టు, ఒక ప్యాంటు, డిసెంబర్ చలి సూటు గిన ఉంటే నువ్వు ఒక బ్యాగ్లో పెట్టి నాకు పంపించు, నేను ఇందిరాగాంధీని కలిసి ఎందుకు పోతున్నా అంటే, షీ కుడ్ నాట్ ఫైండ్ మై షేవింగ్ కిట్. రేజ్ దొరకలేదు ఆవిడకి, మీద పంపించింది. తర్వాత అప్పుడు ఇట్ ఈస్ టు వెరీ బిజీ లైఫ్. హెయిర్ కట్కి నాకు సమయం దొరకకపోతుండే. 3 నెలలు 4 నెలల వరకు హెయిర్ కట్ కోసం ఐ హ్యాడ్ నో టైమ్. సో సాయిబాబా లాగా ఇంట్లో సో ఐ హ్యాడ్ టు యూజ్ ఏ స్పెషల్ బ్రష్ టు కుమ్ మై హెయిర్ అనమాట. సో అది కూడా నా భార్యకు దొరకలేదు. అయితే మేము కాన్పూర్ పోయాము. ఆ రోజు రాత్రి ఏదో పబ్లిక్ సెక్టర్ గెస్ట్ హౌస్లో ఉండింటి. డిసెంబరు, చలి, దోమలు. యూనో నెక్స్ట్ మార్నింగ్ నేను పోయేసరికి షేవింగ్ కిట్ లేకుంటే ఒకరోజు గడ్డం ఉండే. తర్వాత నెత్తి దుక్కున్న కోసం ఆ బ్రష్ లేకుండే. సో వెంట్రుకలన్నీ ఇట్లా ఉండే. ఓన్లీ సేవింగ్ డేస్ కాదు. నేను లండన్ ఉన్నప్పుడు ఒక
సూట్ కొనుక్కొని వచ్చింటాను అనమాట. ఆ సూట్ వేసుకొని పోయి ప్లేన్లో కూర్చుంటామే. అక్కడ మాధవరావు సింధియా కాన్స్టిట్యూన్సీలో మొదలు గుణాలో ఉపన్యాసం ఇచ్చి అక్కడి నుంచి ఆగ్రాకు పోయి, ఆగ్రాలో ఇప్పుడు జ్ఞాపకంలో ఎవరో కాంగ్రెస్ క్యాండిడేట్స్కి, ఆగ్రా నుంచి చండీగఢ్ పోయేటప్పుడు ఆవిడ ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి, సర్జీ ఆప్కు మేడం యాద్ కర్ రహీ హై అంటే, కానీ నేను పోయాను టేప్ రికార్డుతో. నమస్కారం మేడం, నమస్కారం, బయటికి కూర్చుంటాను. వాట్ ఈస్ దిస్ ఇన్ యువర్ హ్యాండ్ అంటే, టేప్ రికార్డర్ మేడం అంటే. టేప్ రికార్డర్? ఓ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్. ఎందుకంటే పైలట్ సౌండ్ ఉంటుంది కదా, ఇది పక్కనే ఉంది కదా. తర్వాత అలాంటి ఇంత పెద్ద టేప్ రికార్డ్ ఆయన చూడకపోవచ్చు, లేదా ఐ డోంట్ నో వాట్. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ అంటే, మేడం యూ డోంట్ వరీ, మన ఇంటర్వ్యూ అయిపోతుంది, నేను వెంటనే పోయి నేను నోట్స్ రాసుకుంటాను, మిమ్మల్ని మిస్కోట్ చేయను. నవ్వుతూ నేను అట్టుగా జోక్ చేస్తున్నా, కూర్చోండి, చెప్పండి మీ ప్రశ్నలు ఏమిటి అన్నాడు. సో నా మొదటి ప్రశ్న, నేను మీతో గత వారం రోజులు తిరిగినట్టున్నా, నాకు అనిపిస్తుంది మీకు మంచి మెజారిటీతో మీరు మళ్ళా ప్రభుత్వం నడిపించగలరు, ప్రధానమంత్రి కాబోతున్నారు. అయితే ఎమర్జెన్సీ అప్పుడు విసి శుక్లా, సంజయ్ గాంధీ ఏదో ఘోరాలు చేశారు, వాటి వలన మీరు ఎలక్షన్ ఓడిపోయారు. ఈసారి మీరు గెలిస్తే వాళ్ళ గురించి ఏం చేయబోతున్నారు? సంజయ్ గాంధీ పేరు విన్నది, కొడుకు అంటే చాలా ఇష్టం, ప్రేమ. అయితే ఆవిడ బ్రో ఇట్లా అయిపోయింది అంటే, షీ డి నాట్ లైక్ ద క్వశ్చన్ అనమాట. అయినా కూడా షీ డి నాట్ లూజ్ అర్ టెంపర్. షీ సెడ్, యూనో ఐఎమ్ నాట్ అన్ అస్ట్రాలజర్, నేను జ్యోతిష్రాలని కాదు కదా, ఎలక్షన్లో రిజల్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఏం కదా అప్పుడు చూద్దాం, డిప్లొమాటిక్ ఆన్సర్ అట్లా అనమాట. సో మేము ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చండీగఢ్ చేరుకున్నాము. అక్కడ చండీగఢ్లో ఒక పబ్లిక్ మీటింగ్ చేసింది, అప్పుడు వర్షం పడుతుండే. అప్పుడు కొంచెం ఢిల్లీకి వచ్చేసరికి చీకటి అయిపోయింది, రాత్రి అయింది. టెక్నికల్ ఏరియా అని ఒకటి ఉంటుంది అక్కడ వెనకాల, అక్కడ ప్లేన్ ల్యాండ్ అయింది. తర్వాత ఒక ల్యాడర్ కావాలి కదా నిచ్చెన దిగే కోసము, ల్యాడర్ రాకలేదు. అంటే ఆవిడ అధికారం లేకుండే కదా, ఎవరు నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు హర్, ఏదో ప్రధానమంత్రి కదా. సో 15 నిమిషాలు 20 నిమిషాలు అయినాయి, అది నిచ్చెన రాలేదు. ఆవిడ లేచి పోయి ఎగ్జిట్ దగ్గర పోయి నిలబడి యశ్పాల్ అని అన్నాను. యశ్పాల్ కబుర్ పరిగెత్తుకొని వచ్చాడు. అతను కూడా ఉండే ప్లేన్లో. ఇది ఎంత దూరము కిందికి ప్లేన్ నుంచి అంటే, మేడం 2-3 గజాలు ఉంటుంటుంది. అచ్చా, అయితే నేను జంప్ చేసిపోతాను, మీరు నిచ్చెన వచ్చిన తర్వాత దిగి మీరు రండి, నాకు మీటింగ్స్ ఉన్నాయి, జనాలు వెయిట్ చేస్తున్నానని ప్లేన్ నుంచి జంప్ చేసిందా? జంప్ చేసిందా? జంప్ చేసింది. వీళ్ళంతా షీ వాజ్ ఉమెన్ అండ్ షీ వాజ్ వేరింగ్ ఏ సాడీ, చీర కట్టుకున్నా, ఎప్పుడు చీర కట్టుకుంటుండే, దునికిపోయింది. అండ్ టక్ పోతాను. ఐ వాజ్ అబ్సల్యూట్లీ అమేజ్డ్. మేమంతా షాక్ అయ్యి చూస్తుంటాం ప్లేన్లో. ఒక అర్ధగంట తర్వాత నిచ్చెన వచ్చింది. నేను ప్లేన్ దిగి ఇండియా టుడే ఆఫీస్ చక్కగా పోయి ఆ ఇంటర్వ్యూ టైప్ చేసి ఇచ్చేసి ఇంటికి పోయినా.